వాళ్ళమ్మ ఊరు వదిలి వెళ్ళిపోయింది. నాగవల్లి అత్తారిల్లు వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోయింది. మధ్యలో నువ్వెందుకమ్మా అంతలా ఫీల్ అవుతున్నావు? తల్లైనా అత్తైనా అన్నీ తానే అని చెప్పింది కదరా అబ్బోడా, ఫీల్ అవ్వకుండా ఎట్టుంటది? అసలు నువ్వు పిలవకుండానే తను వచ్చినందుకు సంతోషించాలి దేవా. తను వస్తే నీకు సంతోషమేమో, నాకు నరకం. అసలు ఎందుకు వచ్చావే? పంచాయతీలో పెద్ద పోటుగాడ్లా తీసుకెళ్ళాడుగా మీ అన్న. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చావు? నోరు ముయ్ దేవా. తను పుట్టింట్లో ఉంటే నీకు కూడా గౌరవప్రదంగా ఉండదని నాగవల్లి ఇంటికి తిరిగొచ్చింది. అవునత్తయ్య, అక్కడికి వెళ్ళాక అర్థమైంది నేనక్కడ ఉండడం కరెక్ట్ కాదని. అయినా ఇక్కడ అమ్మలాంటి అత్తయ్య ఉండగా నేనక్కడెందుకుంటాను? అలా పొగడగానే దేవుడికి హారతి ఇవ్వకుండా సంతోషంతో ఉప్పొంగిపోయి మీ అమ్మని పెళ్ళానికి హారతి ఇచ్చేలా ఉందిరా అబ్బోడా. నా కోడలు ఇంటికొచ్చినందుకు హారతిచ్చినా తప్పులేదు. పైగా మీలాంటి వాళ్ళ దిష్టి కూడా పోతుంది. ముగ్గురు చెల్లెళ్ళని శివపార్వతిని చూసుకోవడమే కష్టంగా ఉంటుంది. ఇప్పుడు నాగవల్లి కూడా వెళ్ళేసరికి సహకలేక పంపించేశాడేమో నాన్న. అసలు నేను వచ్చినట్టుగా మా అన్నయ్య కూడా తెలీదు. కథలు బాగానే చెప్తా ఉండాది కోడలు పిల్ల. కథలు కాదు మావయ్య, నిజం. మా అన్నయ్యకి చెప్పకుండానే వచ్చేశాను. గంగకి చెప్పకుండా వచ్చావా? అసలేమైంది నాగవల్లి? శివ వదిన వెళ్ళిపోమ్మంది. అక్కడే కాపురం చేసుకో, పెళ్ళైన ఆడపిల్ల ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు అంది. తనని మెడపట్టి గెంటేసి ఉంటుంది. చూసినావా అబ్బోడా వాళ్ళ తెలివి? శివ అక్కడికి వెళ్ళగానే నాగవల్లినిటి పంపించినారు. మళ్ళీ అక్కడ తన మొగుడికి భారం అవుతుందని శివ తెలివితేటలతో బాగానే గెంటేసినది. అపార్థం చేసుకోకండి మావయ్య. ఎక్కడుండాల్సిన వాళ్ళు అక్కడుంటేనే మంచిదని అర్థమై ఇక్కడికొచ్చాను. వీళ్ళ మాటలు పట్టించుకోవద్దమ్మా. శివ చెప్పిందే కరెక్ట్. అన్నయ్యకి చెప్పకుండా వచ్చినందుకు బాధగా ఉంది అత్తయ్య. చెప్పి రావాల్సింది. సర్లే, జరిగిందేదో జరిగిపోయింది. శ్రీవల్లి వాళ్ళు అర్థమయ్యేలా చెప్తారు. నూరా. ఏంటి నాన్న, దీని పీడ వదిలించుకున్నాం అనుకున్నాను, ఇది మళ్ళీ తిరిగి వచ్చింది. ఒక రకంగా ఆలోచిస్తే ఇది కూడా మన మంచికేరా అబ్బోడా. శివపార్వతి గంగకు తెలియకుండా పంపించినదంటే ఆ నీళ్లే నిప్పైపోతాయి. సోతావు కదా. అయ్యయ్యో, అన్నయ్య వచ్చేసాడక్కా. జరిగిన విషయం అన్నయ్యతో ఇప్పుడు ఏం చెప్పొద్దు. నాగవల్లి అక్క ఇంట్లో లేదు కదా, అన్నయ్య అడిగితే ఏం చెప్దాం? ఏం చెప్తాం? అత్తారింటికి వెళ్ళిపోయిందని చెప్తాం. దీనికి అంత కంగారు పడాలా? అమ్మా నాగవల్లి, నాగవల్లి ఎక్కడున్నావమ్మా? బయటికి రా. బావ మొహంలో సంతోషం కనిపిస్తుంది. అవును, ఈ ఫోటోలు చూస్తుంటే నాకు కడుపు నిండినట్టు అనిపిస్తోంది. ఇంకా నాగవల్లి చూస్తే ఇంకెంత సంబరపడిపోతుందో. చూడమ్మా, పాప ఫోటో. బాబు ఫోటో. ఇటు చూడు, పాప ఫోటో చూడమ్మా.
ఇదిగో చూడండి. అమ్మా శ్రీవల్లి, ఇవి ఎక్కడ అంటించాలో చూడండి. ఆ నాగవల్లికి ఎక్కువేం పనులు చెప్పకండి. తను ఎక్కువగా హాల్లోనే ఉంటుంది కదా. ఎక్కడ అంటించాలి? అక్కడ అంటిస్తే బాగుంటుందేమో. లేదు లేదు, ఇక్కడ అంటిస్తే బాగుంటుందేమో. అక్కడ ఇక్కడ కాదు కానీ ఈ ఫోటోలు హాల్ మొత్తం నింపేస్తాను. అలాగే నాగవల్లి కోసం పళ్ళు ఇంకా పాలల్లో కలుపుకోవడానికి కుంకుమ పువ్వు కూడా తీసుకొచ్చానమ్మా. అప్పుడప్పుడు ఇది తీసుకుంటే బిడ్డ ఆరోగ్యంగా అందంగా పుడతారంట. మేనకోడలు పుడితే నా చెల్లి నాగవల్లిలాగా అందంగా ఉంటుంది. మరి మేనల్లుడు పుడితే మా దేవ అన్నయ్యలా పుడతాడా? చిచి, అలాంటోళ్ళలాగా అస్సలు ఉండకూడదు. అయితే బాబు పుడితే మేనమామ పోలికలొస్తే బాగుంటుందనుకుంటానయ్యా. పాపో బాబో, ఎవరు పుట్టినా మేనమామ పోలికలు వస్తాయంటారు కదా. మన గంగన్నయ్య పోలికలు వస్తే పిల్లలు చాలా అందంగా, ధైర్యంగా, మంచి తెలివితేటలతో పుడతారు. మనం ఎన్ననుకున్నా ఏముంది? ఈ పోస్టర్లు చూసేవాళ్ళు కానీ, ఈ ఫ్రూట్స్ తినేవాళ్ళు కానీ ఎవరున్నారు? ఇంకెవరమ్మా? ఇవి తెచ్చింది నాగవల్లి కోసమే. అమ్మా నాగవల్లి, నాగవల్లి ఎక్కడున్నావమ్మా? త్వరగా బయటికి రామ్మా. ఈ ఫోటోలు ఎలా ఉన్నాయో చూడాలి. అలాగే కడుపుతో ఉన్నవాళ్ళు అసలు ఆకలి అనేదే గుర్తు రాకుండా స్వీట్లు పళ్ళు ఏదో ఒకటి తింటూనే ఉండాలి. ఏంటి మొహాలు చూసుకుంటున్నారు? నిజం చెప్పండి. కుముదా, నువ్వుండవే. నేను అబద్ధం చెప్పినా నాకెక్కిళ్ళు పడితే అన్నయ్య గుర్తుపట్టేస్తాడు. ఏమైందని అడిగితే అప్పుడు మళ్ళీ నేను ఉన్న విషయం చెప్పడానికి కంగారు పడాలి. నిజం ఎలాగో తెలుస్తుంది కదా, చెప్పండి అక్కా. ఏమైందమ్మా? ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఏం లేదన్నయ్య, నాగవల్లి ఇంట్లో లేదు. ఓ, పెరట్లో ఉందా? తనకే పనులు చెప్పకండని మీకు చెప్పాను కదమ్మా. నేను వెళ్ళి తీసుకొస్తాను. అన్నయ్య, నాగవల్లి అక్క ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందన్నయ్య. ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందన్నయ్య. ఏంటి? ఏ కుముదా, ఇంకెంతసేపు దాస్తారు వదినా? దాచిన ప్రయోజనం ఉండదు కదా. అన్నయ్య ఏమో నాగవల్లి అక్క కోసం వెతుకుతున్నాడు. ఏమైందమ్మా? నువ్వేమంటున్నావో నాకేం అర్థం కావట్లేదు. శివ వదినా, నాగవల్లి అక్కని ఇక్కడుండి ఏం చేస్తావ్? అత్తారింటికెళ్ళి సంసారం చేస్తేనే బాగుంటుంది, అదే అందరికీ మంచిది. నేనిక్కడ ఎలా ఉన్నానో నువ్వు కూడా అక్కడ అలానే ఉండాలని వదిన చెప్పగానే నాగవల్లి అక్క ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిందన్నయ్య. అన్నయ్య
అవును బావా, నేనే వెళ్ళమన్నాను. ఒక ఆడపిల్ల మీద చెయ్యి చేసుకోకూడదు అనుకున్నాను. ఆ దుర్మార్గుడు దేవరాజ్ దగ్గర కాపురం చేయడానికి కష్టపడుతుందని నేను ఇక్కడికి తీసుకొస్తే నా చెల్లిని పొమ్మని నువ్వెలా చెప్తావు? నేను వెళ్ళిపోమ్మని చెప్పలేదు బావా. నువ్వు అనుకుంటున్నది వేరు, నేను చెప్పింది వేరు. నార్మల్ 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 అసలు నా చెల్లిని వెళ్ళిపోమనడానికి నువ్వు ఎవరు? నీకు ఏం అధికారం ఉంది? నీ జీతంతో నా చెల్లిని ఏమన్నా పోషిస్తున్నావా? నువ్వు పెడితేనే తను తింటుందా ఏంటి? తనను ఈ ఇంట్లో ఉండొద్దనడానికి అసలు నీకేం హక్కుంది? అంత పెద్ద మాటలు ఎందుకు బావా? ఆపో ఆపో ఆపో. ఇంకొక మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు. నా చెల్లెల్ని నేను ఇంటికి తీసుకుని వచ్చింది ఇలా అవమానించి పంపించడానికి కాదు. నా చెల్లి నా దగ్గరే సంతోషంగా ఉండాలని. ఆ దుర్మార్గుడు నా చెల్లి కడుపుతో ఉందని తెలిసి కూడా చేతికి గాయం చేశాడు. అలాంటి వాడింట్లో నా చెల్లెలు సంతోషంగా ఎలా ఉంటుంది? బావా, అసలు నా ఉద్దేశం ఏంటంటే... చాలు చాలు. నా చెల్లి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. 10 నిమిషాల్లో నా చెల్లెలు ఇక్కడ ఉండాలి. తీసుకొస్తాను, నేనే తీసుకొస్తాను. ఆగన్నయ్యా. పాపం, వదిన చెప్పింది అన్నయ్యకు అర్థం కాలేదనుకుంటా. నాగవల్లి కూడా అపార్థం చేసుకుంది. వదినా, అన్నయ్య నిన్ను కొట్టాలని నేను చెప్పలేదు. సారీ. అమ్మా తల్లి, నువ్వు కుమదవల్లివి కాదు, కంపలు ముంచే తల్లివి. మీ అన్న చెల్లెళ్ళు ఎలాగైనా ఉండండి, మీకు దండం. నేనేమన్నానని వదిన ఇలా అంటుంది? నిజం చెప్పాలి, కానీ ఎప్పుడు చెప్పాలో ఎలా చెప్పాలో తెలిసి ఉండాలి. లేదంటే ఇలాగే మనస్పర్ధలు వస్తాయి. నాగవల్లి, తాగడానికి కొంచెం మంచినీళ్ళు తీసుకురా. అలాగే మావయ్య. మంచినీళ్ళు కూడా తెచ్చుకోపోతే ఎలాగా? ఎరా, నాన్న నా పెళ్ళానికి పని చెప్తుంటే నీకు భారం అన్నట్టుగా ఫీల్ అయిపోతున్నావేంట్రా? ఇన్నాళ్లకు వదినను భార్యగా ఒప్పుకున్నావు. ఇప్పుడు ఒప్పుకోవాలి. ఎందుకంటే పుట్టింటి నుండి తిరిగి వచ్చింది కాబట్టి సచ్చినట్టు చాకరీ చేస్తుంది. అసలు మీరు మనుషులు కాదు నాన్న. రాయ్, ఆకలేస్తే టిఫిన్ తిను కానీ తన్నులు తినకు. మీ అన్నయ్య ఆవేశపరుడు. తీసుకువెళ్తాను అంటే వచ్చేయడమేనా? ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడుంటేనే మంచిది. చావైనా బ్రతకైనా అత్తారింట్లోనే అనుకోవాలి నాగవల్లి. నువ్వు ఓడిపోయావు నాగవల్లి, బాక్సింగ్లో కాదు, సంసారంలో. ఇదిగోండి మావయ్య.
పనిలో పనిగా కాఫీ తెచ్చుంటే బాగుండేది. అలాగే మావయ్య. ఆగొదినా, అన్నీ ఒకసారి చెప్పొచ్చు కదా. అయినా అమ్ముండగా వదిన ఎందుకు అడుగుతున్నారు? ఏమైందిరా? నీ కోడల్ని పని చెయ్యొద్దు అంటున్నాడు నీ చిన్న కొడుకు. నేనేం చెయ్యనని చెప్పలేదు కదా. అది కాదు వదినా, వీళ్ళు కావాలని సతాయిస్తున్నారు. అన్నీ ఒకసారి చెప్పొచ్చు కదా. నిన్ను అటు ఇటు తిప్పుతూ రెస్ట్ లేకుండా పని చేయించి నువ్వు అలసిపోయి ఆయాసపడుతుంటే పైశాచిక ఆనందం పొందాలనుకుంటున్నారు. ఏంటి, మంచినీళ్లు పట్టుకొస్తేనే అలిసిపోద్దా? అయినా అబ్బోడు తాళి కడితే వచ్చింది కదా కోడల పిల్ల. మేము చెప్పింది చెయ్యాలా, కాఫీలు టీలు అందించడం కాదు, ఇంకా బండెడు సేకరీ చేయాల్సి వస్తుంది. ఎందుకండి ఆ అమ్మాయిని ఇబ్బంది పెడతారు? అది అసలే ఒట్టి మనిషి కూడా కాదు. ఒట్టి మనిషి కాదు అని తెలిసి కూడా ఇంట్లో నుంచి గెంటేసింది కదా నీ కూతురు శివపార్వతి. తనని పోషించలేక గెంటేలేదురా. ఆడపిల్ల అత్తారింట్లో ఉంటే మంచిదని సర్ది చెప్పి పంపించింది. ఇక్కడెక్కడ మంచిగా ఉంటుందని నువ్వు అనవసరంగా వచ్చావు వదినా. తనకు లేని బాధ నీకెందుకురా వీర్రాజు? ఉద్యోగం సద్యోగం లేనోడికి వాళ్ళ పనుల్లో వీళ్ళ పనుల్లో వేలు పెట్టడం తప్ప వేరే పనే ఉంటుంది నాన్న. నేను వేలు పెట్టడం కాదన్నయ్య, బయట వల్ల కాకపోయినా మన ఇంట్లో ఆడవాళ్ళకైనా మేలు చేయమంటున్నాను. చెప్పొచ్చావులేరా, వెళ్ళేదైనా పని చూసుకోపో. వీర్రాజు, వీళ్ళకి చెప్పడం కంటే ఏ చెట్టుకో పుట్టకో చెప్పినా ఉపయోగం ఉంటుంది. వీళ్ళు ఇలా ఇబ్బంది పెడుతున్నారని గంగబాబు చెవిన పడాలి. అదే చెట్టుకు వీళ్ళని వేలాడదీస్తాడు. కంగొస్తున్నాడు ఏంటి నాన్న? మళ్ళీ ఏదైనా గొడవ చేస్తాడా? రాని రాని, ఇదే మంచి అవకాశం. మీరు గొడవలు పెట్టుకోకండి. ఏదైనా ఉంటే సర్ది చెప్పి సంసారం నిలబెట్టే ప్రయత్నం చెయ్యండి. అమ్మా, అన్నయ్య, నాగవల్లి, ఎందుకు వచ్చేసావమ్మా? నువ్వు ఇంట్లో కాపురం చేయాల్సిన అవసరం లేదు. నీకంత కర్మ పట్టలేదనే కదా నేను పంచాయతీ నుంచి ఇంటికి తీసుకెళ్లాను. మళ్ళీ ఎందుకు వచ్చావమ్మా? అన్నయ్య, అది ఇప్పుడు నా కడుపులో బిడ్డ పెరుగుతుంది. అమ్మలా చూసుకోవడానికి ఇక్కడ అత్తయ్య ఉంది. అందుకే నేను ఇక్కడే ఉండడం కరెక్ట్ అనిపించి వచ్చేశాను. ఏమ్మా, నీ బిడ్డని నేను పోషించలేనా? నిన్నమ్మలా నేను చూసుకోలేనా? నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా వచ్చేసావేంటమ్మా? అది కాదన్నయ్య, చెప్తే నువ్వు ఎక్కడ పంపిస్తావో లేదోనని వచ్చేశాను. అయినా అక్కడ శ్రీవల్లి అక్క, అమృతక్క, కుముదవల్లి వీళ్ళందరినీ నువ్వు చాలా బాధ్యతగా చూసుకుంటున్నావు. ఎప్పుడు నేను నా బిడ్డ కూడా నీకు భారం అవ్వడం ఎందుకన్నయ్యా?
తెలుసో తెలియకో దేవా బావ నా మెళ్ళో తాలి కట్టాడు. నేను ఈ ఇంటి కోడల్ని. ఇక్కడే ఉండడం మంచి మర్యాద అన్నయ్య. ఇలాంటి వాళ్ళ దగ్గర మంచి ఎక్కడ ఉంటుందమ్మా? అయినా నువ్వు నాకెందుకు భారం అవుతావు?